హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లాక్ హోల్ గురించి తెలుసుకుందాం. బ్లాక్ హోల్ అనేది ఎంత పెద్ద గ్రహాలనైనా నక్షత్రాలనైనా తనలోకి లాగేసుకుంటుంది. ఒకసారి ఈ బ్లాక్ హోల్లోకి ఏదైనా వెళ్ళిందంటే మళ్ళీ తిరిగి ఎప్పటికీ రాదు. తన దరిదాపుల్లో వచ్చిన ఏదైనా సరే తన లోపలికి లాగేసుకుంటుంది. ఇది ఎంత డేంజర్ అంటే సెకండ్కి 3,00,000 కిలోమీటర్లతో ప్రయాణించే ఏదైనా సరే దాన్ని తనలోకి లాగేసుకుంటుంది. ఇప్పుడు బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. ఒక నక్షత్రం శక్తిని విడుదల చేస్తూ లైట్ని విడుదల చేయడానికి కారణం హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ ఆటమ్స్తో కలిసి హీలియంగా మారడం వల్ల, అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ జరగడం వల్ల విపరీతమైన ఎనర్జీ రేడియేషన్ విడుదల అవుతుంది. ఒకవైపు విడుదలైన ఎనర్జీ కోర్ నుంచి బయటకు వస్తుంది. ఇంకొక వైపు నక్షత్రానికి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ లోపలికి నొక్కిపెట్టి ఉంటుంది. ఇలా రెండు ఫోర్సులు ఈక్వల్గా పనిచేయడం వల్ల నక్షత్రం స్టేబుల్గా ఉంటుంది. ఇలా కొన్ని కోట్ల ఇయర్స్ మండి తర్వాత అందులో ఉండే హైడ్రోజన్ అయిపోతుంది. అప్పుడు దాని హెవీ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఆ నక్షత్రం పేలిపోతుంది. దీనినే సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అంటారు. తర్వాత ఆ పేలిన నక్షత్రం పెద్దది అయితే అప్పుడు అది బ్లాక్ హోల్గా మారుతుంది. దీనికి విశ్వంలోనే అత్యంత ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఈ విధంగా బ్లాక్ హోల్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మన భూమికి దగ్గరలో ఉన్న బ్లాక్ హోల్ పేరు సగటేరియస్ ఏ స్టార్. ఇది ఎంత పెద్దదో తెలుసా? దీని డయామీటర్ 4,40,00,000 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. ఇది మన భూమికి 25,640 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఒక లైట్ ఇయర్ అంటే లైట్ ఒక సెకండ్కి 3,00,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అలా ఒక ఇయర్కి ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో దాన్ని 1 లైట్ ఇయర్ అంటాం. ఒక లైట్ ఇయర్ దాదాపుగా 9,460 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి అది ఎంత దూరంలో ఉందో ఊహించుకోండి. ఈ బ్లాక్ హోల్లో టైం చాలా స్లోగా ఉంటుంది. సైంటిస్ట్కి కూడా తెలియదు అందులో ఏం జరుగుతుంది, ఎలా పనిచేస్తుంది అని. ఎందుకంటే ఈ బ్లాక్ హోల్ని ఎవరు చూడలేరు. ఎందుకంటే ఏదైనా వస్తువు మనం చూడాలి అంటే దాని మీద లైట్ పడి రిఫ్లెక్ట్ అయ్యి మన దగ్గరికి వస్తే దాన్ని మనం చూడగలం. అయితే ఈ బ్లాక్ హోల్ ఆ లైట్ని కూడా తనలోకి లాగేసుకుంటుంది. అందుకని మనం దాన్ని చూడలేం. అయితే ఈ బ్లాక్ హోల్ని ఎలా కనిపెట్టారో అని మనకి అనిపిస్తూ ఉంటుంది కదా. ఎలా కనిపెట్టారు అంటే దాని చుట్టుపక్కల ఉన్న స్టార్స్ చాలా లైటింగ్తో దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలా శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్ని కనుక్కున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.